అందరికీ నమస్తే అండి. పిల్లల్ని అతి గారాబంగా పెంచడం ఎంత ప్రమాదకరమో నిన్న మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుందండి. కేవలం ఒక చిన్న ఐఫోన్ కోసం ఇంట్లో గొడవ పడి ఐఫోన్ కొనివ్వలేదని చెప్పేసి కొండెక్కి కొండ మీద నుంచి దూకేస్తానని బెదిరించి 3 గంటల సేపు ఎంతమంది బ్రతిమాలినా పోలీసు వారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎంత బతిమాలినా వినకుండా చివరికి కాపాడబోయిన తండ్రితో సహా కిందకు దూకేసింది. అది చూసి తట్టుకోలేక తల్లి వితిన్ సెకండ్స్లో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆవిడ కూడా దూకేసి ఆవిడ కూడా చనిపోయింది. వాళ్ళ చనిపోక ముందు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తుంటే నిజంగా కళ్ళకి నీళ్ళు తిరుగుతాయండి. ఒక వీడియో చూపిస్తాం మీకు, చూడండి. పాప మా తల్లి ఎంత బతిమాలుతుందంటే నువ్వు రా తీసిస్తామని చెప్పేసి అయినా సరే వినకుండా దగ్గరికి వస్తే దూకేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారు. చూడండి ఒకసారి. ఈ పిల్లోడు దూకేసింది వాళ్ళ తల్లిగారు. చూడండి, దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. పాపం ఎంతైనా తల్లి కదా. అదిగో అది దూకేస్తానని బెదిరంగానే పాపం వెనక్కి ఎలా పరిగెట్టుకొచ్చేస్తుందో చూడండి. ఎక్కడ దూకేస్తాడేమో అని భయంతో. నిజంగా చూసినప్పుడు బాధ అనిపించింది. ఇలాంటి ఎదవలు ఇప్పుడనే కాదు, అంటే చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకోవడం తప్పు, కానీ అది ఇప్పుడనే కాదు, అది ఎప్పటికైనా కానీ ప్రమాదమే. అయితే సమాజానికైనా ప్రమాదం, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ప్రమాదమే. ఏముంది ఐఫోన్లో, ఏమీ ఉండదు. ఏదో ఆతృత అంతే, కొన్నామన్న ఆతృత. దాన్ని సరిగా ఎలా వాడాలో కూడా వాడకు కూడా తెలియదు. ఒక ఐఫోన్ కోసం 3 ప్రాణాలు బలైపోయినాయి. 3 చనిపోయారు. కుటుంబంలో 3, ఆ పిల్లోడితో పాటు తండ్రి, వీళ్ళిద్దరూ పడిపోవడం చూసి తల్లి దూకేసింది. 3 చనిపోయారు. మన ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది పిల్లలు కూడా కాస్త తెలుసుకోవాలి. మన ఇష్టాసారంగా మనం కోరికలు కోరేసి ఆ కోరికలు తీర్చలేదని చెప్పేసి తల్లిదండ్రులను తిట్టడమో, లేదంటే చనిపోదామని బెదిరించడం ఇదొక ఫ్యాషన్ అయిపోయింది మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా. మనం అనేక వార్తలు చూస్తూ ఉంటాం పొద్దులేస్తే టీవీల్లోనో, లేదంటే వార్తా పేపర్లోనో. తల్లిదండ్రులు ఇది కొనిమ్మని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఏదో ఒకటి చేసుకున్నాడనో, చనిపోయాడనో, లేదంటే ఇంకోటనో వార్తలు చూస్తూ ఉంటాం. మనం కూడా ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. మనం ఏదో అడిగేది కదా అని చెప్పేసి వాళ్ళ పైన కోప్పడో ఇంకోటో చెప్తే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ. మరీ దారుణం కాకపోతే అసలు ఐఫోన్లో ఏముంటుంది వాళ్ళకి కూడా అర్థం కాదు. అదొక ఆతృత అంతే. అది కొనివ్వకపోవడానికి అని చెప్పేసి మారం చేసి ఆ పరిస్థితి వరకు తీసుకొచ్చాడు. అసలు కారణం కూడా ఉంది. అంటే మనోడు ఇది ఐఫోన్ ఒకటేనే కాదు రీజను. మనోడు చదువులో కూడా వీకేనట, చదువును పక్కన పెట్టేశాడు. అలాగే చెడు వ్యసనాలకు కూడా బానిస అయ్యాడు అనేది అక్కడ పోలీసులు చెప్తున్న వాస్తవం. అంటే ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఆ రోజు ఇంట్లో జరిగిన గొడవ అయితే ఐఫోన్కి సంబంధించింది. ఆ సంఘటనకు సంబంధించి ఐఫోన్ సంబంధించి గొడవ జరిగింది. కొండ మీదకి వచ్చాడు, దూకేశాడు. అతనితో పాటు ఇద్దరు తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఎక్కడైనా సరే తల్లిదండ్రులు కూడా పిల్లలకి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా వివరించే ప్రయత్నం చేయండి. పిల్లలండి వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకి ఎందుకు చెప్పాలి, వాళ్ళు అడగంగానే ఏది పడితే అది కొనిచ్చేద్దామని కాకుండా, నాయనా ఇగో ఆర్థిక పరిస్థితి ఇది, మనకి నెలకి ఎంత ఖర్చులు అవుతున్నాయి, మనకి ఎంత అప్పు ఉంది, అప్పు ఉంటే అప్పు ఉన్నట్టు, మనకి ఎంత అప్పు ఉంది, మనం ఈ అప్పులు తీర్చుకోవాలి, మన సంపాదన ఎంత, నేను పనిలోకి వెళ్తే నాకు నెల వచ్చే జీతం ఎంత, లేదంటే మీ అమ్మగారు కూడా పనిలోకి వెళ్తారో, మేము ఇద్దరం కష్టపడితే మనకు నెలకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు పోను మనకు మిగిలేది ఎంత, ఆ మిగిలిన దాంతోనే నేను చదివించాలి, నీ అవసరాలు తీరట్టుగా నీ అవసరాలన్నీ కూడా మేము తీర్చాలి, మనకు నెల వచ్చేసరికి మిగిలేది ఎంత, సరిపోవట్లేదనో ఇంకొకటనో పూర్తిగా మన కుటుంబ ఆర్థిక పరిస్థితి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయి. లేదండి మన పిల్లలు అడిగారు కదా వాళ్ళకెందుకు చెప్పాలి, మనం పడే కష్టం వాళ్ళు పడకూడదండి, ఈ ఆలోచన విధానాలు పక్కన పెడితే బాగుంటుంది. ఆ ఏదో ఖచ్చితంగా చెప్పాలి. లేదు మనోడు చదివి ఇంట్రెస్ట్ లేదనుకోండి, బలవంత పెట్టమాకండి, ఆపించేసేయండి. చక్కగా ఏ కూలి పనికో పంపించేస్తే ఏ కూలి పనికో పోతారు, మనోడికి తెలుస్తుంది కదా. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా కానీ పిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఇలాంటి పరిస్థితులు తీసుకురాకమాకండి. మనం కూడా అర్థం చేసుకోవాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకున్నవాడు ఎవడో కూడా అలాంటి పనులు చేయడు. నాకు తెలిసి ఆడిపోవడం కరెక్టే, కానీ దరిద్రపేద ఆడితో పాటు తల్లిదండ్రులు కూడా చంపేసాడు. అదే బాధ. మాకు ఆడి మీద ఇదేం లేదు, పోతే పోయేది ఎదవ అనుకోవచ్చు, కానీ ఆడి వల్ల అనవసరంగా ఆ తల్లిదండ్రుల ప్రాణాలు కోల్పోయి
ఇక్కడ బాధాకరమైన సంఘటన అదే.